మళ్ళీ మరొకసారి పాకిస్తాన్ బుద్ధిజీవులు అంటే సేమ్ సైడ్ గోలు వేయడంలో మేధావులు నిన్న మాట్లాడడం వీళ్ళ మంత్రులు వరుస పెట్టి పాకిస్తాన్ని ఎలా ఎక్స్పోజ్ చేస్తున్నారు. సో ఇవాళ మీకు యునైటెడ్ నేషన్స్ డెసిగ్నేటెడ్ తీవ్రవాది అండి, మీకు మసూద్ కాశ్మీరీ అంటారు, మసూద్ ఇలియాస్ కాశ్మీరీ. సో ఇతను ఒక ర్యాలీలో మాట్లాడుతున్నాడు. చూడండి ఈ దేశం ఎలా ఉంటుందో. మనము ఏమో కరుడుగట్టిన తీవ్రవాదులు, ఈ తీవ్రవాద సంస్థలను బ్యాన్ చెయ్యాలి అని యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్కి వెళతాం. పాకిస్తాన్ ఏమో ఎప్పుడు లేదండి, వీళ్ళెవ్వరూ మా దేశంలో లేరు, దేశభక్తులు మాత్రమే మిగిలేరని వాడు ఒక పచ్చి అబద్ధం చెప్తాడు. వీళ్లకు సపోర్ట్గా చైనా వాడు ఇన్నేళ్ల పాటు వాడి వీటో పవర్ని వాడి కాపాడుతూ వచ్చాడు. ఇక మీదట చైనా వాడు ఆ పని చెయ్యడు, ఎందుకంటే భారత్తో శత్రుత్వము చాలా కాస్ట్లీగా ఉంది. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మసూద్ ఇలియాస్ కాశ్మీరీ, సో ఇతను ఒక తీవ్రవాది కదా, ఇతను ఒక ర్యాలీలో ఎలా మాట్లాడగలడు? ఇమీడియట్గా వీడిని పట్టుకోవాలి కదా, యునైటెడ్ నేషన్స్ ఆర్డర్స్ అలాగే కదా ఉంటాయి. అలా చూసినప్పుడు వీళ్ళు ఒక పొలిటికల్ పార్టీ అండి. ఇప్పుడు జైషీ మహమ్మద్ అన్నారు అనుకోండి, మనకు ఇది ఒక టెర్రర్ గ్రూప్, వాళ్లకు ఇది ఒక పొలిటికల్ పార్టీ. అంటే మళ్ళీ ఎలక్షన్స్ అంటారు, అక్కడ క్యాంపెయిన్, మీకు మీటింగులు, ర్యాలీలు సర్వము జరుగుతాయి. సో ఇక్కడ ఇతను మాట్లాడుతున్నాడు, మీకు మీడియా వీడియోలో రికార్డ్ చేస్తున్నారు, వాళ్ళ తీవ్రవాద నాయకులంతా కూర్చొని ఉన్నారు. ఈ టైంలో మీరు చూడండి ఎంత విచిత్రం. ఈ మసూద్ కాశ్మీరీ చెప్తున్నాడు, ఇప్పుడు భారత్ ఆపరేషన్ సింధూర్ అని చెప్పి మన మీద దాడులు చేశారు, సో మన క్యాంపులనంతా కూడా వాళ్ళు ధ్వంసము చేశారు, ఎంతోమంది మన నాయకులు చనిపోయారు కదా, చనిపోయినప్పుడు పాకిస్తాన్ భారత్పై యుద్ధము ప్రకటించాలి, అలా కాకుండా అక్కడ నుంచి పారిపోయారు. సో ఎప్పుడైతే ఫ్యూనరల్ జరుగుతుందో ఆ టైంలో వచ్చి వాళ్ళు చాలా చాలా గౌరవప్రదంగా అక్కడ ప్రవర్తించడం ఏమిటి? అసలు మన నాయకుడు మసూద్ అజార్, అంటే ఈ మసూద్ అజార్ ఎక్కడ ఉన్నాడు అని మీరు పాకిస్తాన్ని అడగండి, వాడు దుబాయ్లో ఉన్నాడు, లేదండి వాడు ఎటో సౌదీ అరేబియా వైపు పారిపోయాడు, మా పాకిస్తాన్లో లేడు అని పాకిస్తాన్ వాళ్ళు చెప్తారు. ఎక్కడ యుఎన్లో కూడా ఇదే అబద్ధాన్ని వాళ్ళు చెప్తారు. కానీ ఇక్కడ ఒక లోకల్ తీవ్రవాది వాడు ఏమంటున్నాడు అంటే, ఢిల్లీ తీసుకోండి, ఎన్నెన్ని దాడులు మనం చేశాం, ఢిల్లీలో ఎన్నో దాడులు జరిగాయి కదా, సో మన మసూద్ అజార్ ఎంత గొప్ప పోరాటం చేశారండి. ముంబైలో దాడులు జరిగాయి అంటే ముంబై దాడులనే అనాలి కదా, అది ఎవరు చేశారు? మనము చేసి చూపించాము. సో మసూద్ అజార్ యొక్క సాహసము ఎంత గొప్పది. అయినా కూడా ఈ పాకిస్తాన్ ప్రభుత్వము, ఈ పాకిస్తాన్ ఆర్మీ మనల్ని ఆదరించలేదు. మోరోవర్ ఏమంటున్నాడు ఈ అసీం మునీర్, ఈ మొత్తం బాధ్యతలు మనం అసీం మునీర్కి కదా అప్పచెప్పాం. అంటే చూడండి ఇక్కడ పాకిస్తాన్ ఆర్మీ, పాకిస్తాన్ తీవ్రవాదము సమానమే, అసీం మునీర్కి కదా మనం బాధ్యతలు అప్పచెప్పాము. ఆయన ఏం చేశాడు? ఎక్కడ మనకు సపోర్ట్గా నిలబడలేదు కదా. కాబట్టి ఇక మీదట మనము ఈ పాకిస్తాన్ ఆర్మీని, ఈ ఐఎస్ఐని నమ్మకూడదు, మన పోరాటము మనమే చెయ్యాలి, వీళ్లతో ఇక మీదట ఏమీ వద్దు. మన మసూద్ అజార్కి ఏం జరిగింది? ఎంత దారుణము జరిగింది? ఎవరు మన వైపు ఉన్నారు? మనల్ని అనాథల్లాగా విడిచిపెట్టి వీళ్ళేదో చాలా పెద్ద ఒక ఆర్ఫనేజ్ రన్ చేస్తున్నట్టు, ఏదో ఒక ఆశ్రమము, అక్కడ తిండి తిప్పలు లేకుండా ఆశ్రయం కోసం వచ్చారు, వాళ్ళకి మేము ఫుడ్ పెట్టాము, వాళ్ళని పెంచాము, చదివించాము, ఉద్యోగాలు, ఈ లెవెల్లో ఉన్న వాళ్ళందరూ తీవ్రవాదులు. అక్కడ చిన్నా చితక పిల్లలు, ఇప్పుడు ఇది ఎలా చెప్తారు అంటే పాకిస్తాన్ నుంచి వచ్చిన తీవ్రవాదము, అదే జైషీ మహమ్మద్ అన్నారు అనుకోండి, ఈ పిల్లల్ని మీరు పట్టుకున్నారు, ఎందుకంటే స్కూల్ పిల్లల నుంచి ఉంటారు. సో వీళ్ళను మన ఇండియన్ ఆర్మీ పట్టుకొని చెక్ చేశారు అనుకోండి, వాళ్ళు కాశ్మీర్ పౌరులండి, మన పౌరులు. అంటే జైషీ మహమ్మద్ వాళ్ళు ఇక్కడికి వస్తారు కాశ్మీర్లోకి, ఈ పిల్లలను తీసుకువెళ్ళి ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ భారత్లోనే విడిచిపెడతారు. కాబట్టి మన పౌరులు అన్నప్పుడు చట్టాలు మారిపోతాయి. అదే పాకిస్తాన్ నుంచి ఒక తీవ్రవాది వచ్చాడంటే అది వేరు, డైరెక్ట్గా మీరు ఎన్కౌంటర్ చేయొచ్చు. కానీ అదే మీ పౌరులు అనుకోండి, వేరేలా ఉంటుంది. ఈ ధైర్యముతోనే ఇంతకాలము వీళ్ళు రెచ్చిపోయారు. ఇవాళ టోటల్గా
ఆపరేషన్ సింధూరు తరువాత ఎక్కడ లేని భయం. ఇప్పుడు ఇతను మాట్లాడుతున్నది ఏంటంటే ఈ మసూద్ అజార్, మీకు తెలుసా ఇతను ఎవరని? ఇంత లావు ఉంటాడు, ఇతన్ని మనం పట్టుకున్నాము, తిహార్ జైల్లో ఇతన్ని ఉంచాం. తిహార్ జైల్లో ఉంచినప్పుడు తప్పించుకునే ప్రయత్నాలు చేశాడు. అంటే ఒక సొరంగం తవ్వాడండి, తవ్వి మీకు అందులో దూరలేకపోయాడు, ఇంత లావు ఉంటాడు. దాంతో అక్కడ తిహార్ జైలు అధికారులు, ఒరే నువ్వు తప్పించుకోవాలని అనుకున్నావు, కానీ తప్పించుకోవాలంటే ఆ సొరంగంలోకి దూరాలి కదా, నువ్వు బాగా బిర్యానీలు తిని 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 ఇంతలా ఉన్నావు, అందులోకి వెళ్ళలేకపోతున్నావు, రేపు తప్పించుకోవాలి అంటే సన్నబడు, డైటింగ్ చెయ్యి, డైటింగ్ చేసి తర్వాత ప్రయత్నాలు చెయ్యని చెప్పి చాలా పెద్ద లెవెల్లో సెటైర్లు విసిరారు. తరువాతే మీకు ఈ కాందహార్ హైజాక్ మీరు వినే ఉంటారు. సో ఈ కాందహార్ హైజాక్లో వీడు తప్పించుకున్నాడు, ఆఫ్ఘనిస్తాన్ నుంచి పాకిస్తాన్లోకి వెళ్ళిపోయాడు. మరి ఇతని యొక్క బేస్ ఏమిటి అన్నారు అనుకోండి, బాలాకోట్. సో ఈ బాలాకోట్ పేరు మీరు వినే ఉంటారు. 2019లో మనం ఎయిర్ స్ట్రైక్స్ చేసాం, దీన్నే బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ అంటారు. సో ఇందులో మీకు ఈ మసూద్ అజార్, సో ఇతని నివాస స్థలము కూడా పోయింది, కానీ ఇదే అతని బేస్. అంటే ఇక్కడ అతను ఎంతోమంది యువకులకు ట్రైనింగ్లు ఇస్తాడు, డబ్బులు ఇచ్చి ట్రైనింగ్లు ఇచ్చి బ్రెయిన్ వాష్ చేస్తాడు. సో ఒక 2-3 ఏళ్లలో మళ్ళీ తన నివాస స్థలాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. కానీ ఈసారి అంటే ఏంటి, భారత్కి తెలుసు ఈ మసూద్ అజార్ ఎక్కడ ఉంటాడు, సో వాడి మీద ఎలాంటి దాడులు చేయాలో తెలుసు, మనము చేశాము. కానీ ఈసారి దెబ్బ మాత్రము పెద్ద లెవెల్లో జరిగింది ఆపరేషన్ సింధూర్లో. సో సరిగ్గా మళ్ళీ మసూద్ అజార్ యొక్క స్థావరము, దాని మీద బీభత్సమైన దాడులు. ఇందులో ఇతని యొక్క కుటుంబ సభ్యులు ఎంతమంది ఉంటే అంతమంది చనిపోయారు. సో నాకు డౌట్ ఏంటంటే ఈ మసూద్ అజార్ కూడా పోయాడా, లేదండి తప్పించుకున్నాడా అంటున్నారు. ఇప్పుడు ఇంత పెద్ద నాయకుడు వీడు లేడు అంటే టోటల్గా జైష్ ఈ మహమ్మద్ వీక్ అయిపోతుంది. కాబట్టి వీళ్ళు ఏమైనా కవరప్ చేస్తున్నారో తెలియదు. కానీ ఇక్కడ ఈ మసూద్ కాశ్మీరీ మాత్రము క్లియర్గా చెప్తున్నాడు, మన మసూద్ అజార్ గారు ఎన్నెన్ని త్యాగాలు చేశారండి, బాలాకోట్లో ఆయన నివాసం ఎంత దారుణంగా దాడులకు గురయ్యింది, ఇదంతా చేసింది భారతే కదా, మరి వాళ్ళని ఇవాళ కూడా మనం ఎలా విడిచిపెడతాము, పాకిస్తాన్ ఆర్మీ యొక్క సపోర్ట్ మనకు ఉండాలి కదా, ఐఎస్ఐ మనకు కావలసిన డబ్బు ఆయుధాలు ఇవ్వాలి కదా, ఇవి ఏమీ ఇవ్వకుండా మనల్ని మళ్ళీ వెళ్ళి పోరాటం చెయ్యండి అంటే మనం ఎలా చెయ్యగలము? కాశ్మీర్ మూమెంట్ అంటే ఇది పాకిస్తాన్ మూమెంట్, పాకిస్తాన్ ప్రభుత్వము, ఆర్మీ, ఐఎస్ఐ అందరూ కలిసి మెలిసి భారత్ను ఎదుర్కోవాలి. ఇది జరుగుతుందా? జరగడం లేదు. కాబట్టి మీరందరూ నాకు సపోర్ట్గా నిలబడండి, నేను కాశ్మీర్ మూమెంట్ని ముందుకు తీసుకువెళ్తాను, ఈ భారత ప్రభుత్వాన్ని ఎదిరిస్తాను అని చెప్పి ప్రగల్భాలు పలుకుతూ పాకిస్తాన్ యొక్క ఇలాంటి క్యాంపెయిన్, పాకిస్తాన్లోనే కరుడు కట్టిన తీవ్రవాదులు అందరూ ఉన్నారు అన్న నిజాలను వరస పెట్టి ఈ ర్యాలీలో మాట్లాడుకుంటూ వచ్చాడు. అంటే మీకు మసూద్ అజార్ నుంచి, మీకు అసీం మునీర్ నుంచి, అలాగే మీకు ఢిల్లీ, ముంబైలో జరిగిన దాడులు, వీళ్ళు కాశ్మీర్లో పహల్గామ్ వద్ద ఏం చేశారో సర్వము బయట పెట్టేశాడు. సో ఇప్పుడు వీళ్ళకి సపోర్ట్గా ఒక్క అమెరికానే, బిగినింగ్ నుంచి పాకిస్తాన్ తీవ్రవాదానికి అమెరికానే కదా సపోర్టు. ఇవాళ చైనా విత్డ్రా అయిపోయింది. మనమైతే క్లియర్గా చెప్తున్నాం, ఇంకొక దాడి జరిగిందా పాకిస్తాన్ దేశానే లేకుండా చేస్తామని అంటున్నాము. మరి ఇలాగ ఈ తీవ్రవాదులకు ఇన్నిన్ని కష్టాలు వచ్చినప్పుడు అమెరికా వాడు వీళ్ళని ఎలా కాపాడుతాడు? అందుకే వాడు యుద్ధ విమానాలనంతా కూడా నూర్ఖాన్ ఎయిర్ బేస్కి తీసుకొస్తున్నాడా, వాళ్ళకి విడివిడిగా ఆయుధాలు ఇవ్వాలి, విమానాలు ఇవ్వాలి, డబ్బులు ఇవ్వాలని చూస్తున్నాడా? సో వీళ్లను కాపాడే వాళ్ళు ఎవరు? పాకిస్తాన్ ఆర్మీ, ఐఎస్ఐ మీద మాకు నమ్మకమే లేదని వీళ్ళు అంటున్నారు. మరి డైరెక్ట్గా అమెరికా వాడు వీళ్ళని డీల్ చేస్తాడా? అప్పుడు భారత్ ఏం చెయ్యాలి? మీకేమనిపిస్తుంది? మొత్తానికి పాకిస్తాన్ ఇలా ఎక్స్పోజ్ అయిపోవడము ప్రపంచ స్థాయిలో పెద్ద పెద్ద విషయాలు, అంటే పెద్ద పెద్ద స్టోరీస్ కింద ఆర్టికల్స్ అందరూ రాస్తున్నారు. మరి మీ అనుభవం ఎలా ఉంది? అసలు మీరు ఈ ఆర్టికల్స్ చదివారా? మీ యొక్క అనాలిసిస్ ఎలా ఉందో కామెంట్స్లో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.